దిలీపుడు మహారాజు. ఓ మహారాజు పెక్కు యాగాలు చేసి పుణ్యాత్ముడు ఉత్తముడు ప్రజల పాలన చేస్తూ ఉండంగా ఒకరోజు వేటకు పోయాడు. అనేక మృగాలను వేటాడి అలసిపోయాడు. మనోహరమైన సరస్సును ఒకదాన్ని చూసి అచ్చట కొంతకాలాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. తన నగరానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒక మహారాజు వద్దకు కనిపించాడు. రాజు వారికి నమస్కరించాడు, ఆశీస్సులు పొందాడు. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసం నాడు నీ శిరస్నానము చేయక ఉండకపోయావేమి అని అడిగాడు. మాఘమాసం చేయు నదీ స్నానం కానీ శిరస్నానము కానీ మిక్కిలి పుణ్య ఫలమునిచ్చును, నువ్వు ఎరగవా అని ప్రశ్నించాడు. రాజు మాఘమాస స్నాన మహిమను చెప్పమని కోరాడు. ఆ బ్రాహ్మణుని, రాజా, నీవు సరస్సుకు తప్పక స్నానం చేసి రమ్ము అని చెప్తాడు. మాఘమాస స్నానము మహిమ మీ గురువుగారు వశిష్ఠ మహర్షి మీకు చెప్పలేదా అని అడిగాడు. దిలీప మహారాజు, మాఘమాస స్నాన మహిమను తెలియగోరుతున్నాను. తమ కుల గురువైన వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. గురువుగారిని దర్శించి నమస్కరించారు. మాఘమాస స్నాన మహిమను తెలుసుకోవాలని అడిగాడు. వశిష్ఠ మహర్షి దిలీపుడికి ఇలా చెప్పసాగాడు. నాయన దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టమ కలిగిన మాసం. శివకేశవులకు ప్రీతికరమైనది. ఆ నెలలో చేసే పుణ్య కార్యక్రమాలు ఇతర దినములకు చేసిన పుణ్య కార్యక్రమాల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాఘమాసంలో ప్రాపత్కాలంలో చేసే స్నానమే సర్వ పాపాలను పోగొట్టును, అక్షయమైన పుణ్య ఫలాన్నిచ్చును. స్నానమెంత అధిక పుణ్య ఫలమునిచ్చునో పూజ పురాణ శ్రవణము వలన ఇంకా ఎక్కువ పుణ్యఫలము లభించును. మాఘమాస స్నానం వలన సర్వ దుఃఖాలను పోగొట్టుతూ ఉన్నాయి. సకల శుభాలను పొందవచ్చు. కొంతమంది వృత్తాంతాన్ని వివరిస్తాను, విను. దానిని బట్టి మాఘమాస స్నానం వైశిష్టత తెలియజేసుకొని ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు. పూర్వం ఒకనాడు భయంకరమైన అక్షయ వానలు లేకపోవడం వల్ల, పంటలు పండకపోవడం వల్ల మొదలైన లక్షణాలు కరువు వింధ్య హిమాలయాలు మధ్య ఉన్న భూమిలో కలిగి ఉన్నాయి. దీనివల్ల మానవులంతా వారి ప్రభువును, ముడులను, మహర్షులను, పశువులను, పక్షులను, సర్వ ప్రాణులను మిక్కిలి బాధపడుతూ ఉన్నాయి. అట్టి వారికి భృగు మహర్షి ఒకడు. అతడు ఆ ప్రాంతంలో విడుచుటకు ఇష్టం లేక కైలాస పర్వత ప్రాంతానికి చేరి తనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు. ఆ తపమాచరించాడు. పవిత్రమైన మనోహరమైన ఆ దివ్య ప్రదేశమే గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, మునులు, దేవ జాతులు వచ్చుచూ ఉండెరు. అచ్చట విహరిస్తూ ఉన్నారు, ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు. ఒకనాడు గాంధర్వుడొకడు భార్య సమేతుడై ఆ ప్రదేశానికి వచ్చాడు. అతడు భృగు మహర్షికి నమస్కరించాడు. అతని శరీరం మిక్కిలి సుందరమైనది, గంభీరమైనది, మనోహరమైనది, విచిత్రమైనది. వాని ముఖం మాత్రం పులి ముఖం వలె ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నా పులి ముఖం ఒకటి విచిత్రం, భయంకరంగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించి, మునీశ్వర, నాకు భోగభాగ్యాలకు తక్కువేమీ లేదు. నా భార్య చింతిస్తుంది. ఆమె సౌందర్యవతి, గుణ సంపన్నురాలు, ఎన్నో నియమనిష్టలు తెలిసింది. నేను గంధర్వుడను, మానవుల కంటే దివ్య శక్తులకు ఎక్కువ కలిగిన వాడిని. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిముఖము నాకు బాధాకరంగా ఉన్నది. దీన్ని పోగొట్టి కోరుచున్నాను అని దానికి ఉపాయం తెలియజేయండి అని. ఈ వికారం వలన నాకు గల సుఖాలు, భోగాలు నన్ను సంతోషింప పరుస్తలేవు. దయ ఉంచి నాకు వికార రూపాన్ని పోవు ఉపాయం తెలియజేయండి అని ప్రార్థించాడు. భృగు మహర్షి గాంధర్వుని పరిస్థితికి జాలిపడ్డాడు. వానికి సహాయపడాలనుకున్నాడు. నాయన, పూర్వ కృతం కర్మం వలనే నీకు ఇలా జరిగింది. గత జన్మలో చేసిన పాపం వల్ల నీకు ఈ స్థితి కలిగింది. పాపములకు దురదృష్టము, పేదరికము, ఇవి మూడు జీవుణ్ణి బాధిస్తూ ఉంటాయి. ఇట్టి వాటిని పోగొట్టాలంటే శుభ లాభాలు పొందవలను. పుణ్య నదుల్లో స్నానం చేయవలను, పవిత్ర క్షేత్రాలను దర్శించవలను, దేవత పూజలు చేసుకోవలను. ఇట్టి వాటి వలన మాత్రమే పవిత్రమైన కాలమును చేసినచో, సత్కర్మలు చేసిన పుణ్యఫలము నీకు కలుగుతుంది. కాలమంతటిచే మంచిదే అయినా మాఘమాసంలో విశిష్టంగా ఉంది. ఈ నెలలో చేసే స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపాలు పోగొట్టి శుభాలను వెంటనే కలిగిస్తూ ఉంది. అన్ని పుణ్యాలలో నదుల్లో స్నానం ఆచరించినచో వచ్చు ఫలితము మాఘమాసంలోనే నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ, స్వల్ప జలము ప్రవాహంలో కానీ అందులో స్నానం చేసినచో అమితమైన ఫలము కలుగును.
అనగా మాఘమాస స్నానము ఏ ప్రవాహంలో చేసిన సర్వ తీర్థము అందు చేసిన పుణ్యఫలమునిచ్చును. అంత గొప్పది. ఏ జాతి వారైనా అనంత పుణ్యఫలమునిచ్చును. నీ మాఘమాసము ప్రారంభం అవుతుంది కావున నీవు భార్యతో పాటు ప్రతిదినము ప్రాపత్కాలంలో మాఘమాస స్నానం చేసి ఇష్టదేవత పూజ ఆచరించు, నదిలో చెయ్యు అని భృగు మహర్షి ఆ గాంధర్వునికి చెప్పాడు. ఆ గాంధర్వుడు ముని మాటలు చెప్పినట్టుగా అచ్చట నదిలో మాఘమాస స్నానము తీరానికి ఏగి అక్కడ స్నానం చేసి ఇష్టదేవత పూజ చేసుకొని విడవకుండా మాఘమాసం అంతా చేసిన ఆ పుణ్యఫలం వానికి పులి ముఖం పోయి వానికి సుందరమైన ముఖం వచ్చెను. గంధర్వులు ఆశ్చర్యపడిపోయిరి. మాఘమాస మహిమను కీర్తించి కృతజ్ఞుడైన మునిని భార్యతో పాటు మునికి నమస్కరించి అతన్ని ఆశీర్వాదాలు తీసుకొని తన భార్యతో పాటు తన లోకానికి ఎగిరిపోయాడు. దిలీప మహర్షికి మాఘమాస స్నాన మహిమను వివరించి చెప్పాడు అతని కులగురువు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రిప్షన్ మై ఛానల్.